మనందరికీ అమ్మ అంటే ప్రాణం. మనల్ని కాపాడే అమ్మ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం. మరి మన దేశాన్ని, ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వేల సంవత్సరాలుగా ఒక తల్లిగా కాపాడుతున్న పర్వత శ్రేణి ఉందని మీకు తెలుసా? అదే ఆరావళి. కానీ కేవలం ఒకే ఒక్క ప్రభుత్వ నిర్ణయం, కాగితంపై చేసిన ఒక్క చిన్న మార్పు ఈ తల్లి లాంటి పర్వతాన్ని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నాశనం చేసి ప్రమాదంలోకి నెట్టింది. హిమాలయాల కన్నా పురాతనమైన ఆరావళి పర్వతాలు దాదాపు 300 కోట్ల సంవత్సరాల నాటివి. ఇవి కేవలం కొండలు కాదు, తార్ ఎడారి నుండి వచ్చే వేడి గాలులను, ఇసుక తుఫాన్లను అడ్డుకునే ఒక సహజమైన గోడ. ఢిల్లీ లాంటి నగరాలకు ఊపిరినిచ్చే పచ్చని కోట. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఒక కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. దాని ప్రకారం చుట్టుపక్కల నేల నుండి 100 మీటర్లు అంటే దాదాపు 330 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మాత్రమే కొండగా గుర్తిస్తారు. అసలు ప్రమాదం ఇక్కడే మొదలైంది. కాలక్రమేణా అరిగిపోయిన ఆరావళిలోని 90% కొండలు ఈ కొత్త నిర్వచనం కిందకు రావు. అంటే ఒకప్పుడు చట్టపరంగా రక్షణ పొందిన ఈ కొండలు ఇప్పుడు మైనింగ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు గనులుగా మారిపోయాయి. అందుకే పర్యావరణవేత్తలు 99 మీటర్ల కొండ శ్వాస తీసుకోదా, అది నీటిని ఆపదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.